సోషల్ మీడియాలోనైతే ట్రెండ్ అయ్యేందుకైతే చాలా మంది చిత్ర విచిత్రాలైనటువంటివే చేస్తారులా. ఇక దాంట్లో కొంతమంది యూట్యూబ్ ఛానల్స్లో అయితే సబ్స్క్రైబర్స్ కోసం పడే పాటలు అన్నీ ఇన్ని కాదు. ఇక గట్టనే వ్యూస్ సంఖ్య పెంచుకునేందుకు కూడా కొందరైతే యూట్యూబర్లు పడుతున్న పడరాని పాటలు అయితే జనంలా చర్చనీయాంశంగా మారుతున్నాయి. ఎందుకంటే ఒకళ్ళు ఇట్లా చేస్తే వాళ్ళకంటే నేనేం తక్కువ మామ, నేను కూడా గంతకంటే మంచిగానే చేసి చూపిస్తా అని కొందరు, ఇంకా కొందరు అయితే ట్రెండింగ్ను ఫాలో అవుతుంటే ఇంకా కొందరు అయితే ప్రాంక్ వీడియోస్ అని తీస్తుంటారు. ఇక గిట్లా వాళ్ళకు వాళ్ళు ఒకరికొకరు సబ్స్క్రైబర్స్ కోసము గట్లనే చేసిన వీడియోల వ్యూస్ ఎక్కువ పెరిగేందుకు నానా పాటలు అయితే పడతారు కదా. ఇక గట్లాంటిదే ఇప్పుడు ఒక యూట్యూబరు నూతనంగా ఆలోచించిందనే చెప్పాలి. ఎందుకంటే ఆయన సబ్స్క్రిప్షన్ను పెంచుకునేందుకు గట్లనే వ్యూవర్షిప్ను కూడా పెంచుకునేందుకు ఏం చేస్తున్నాడో ఎరికేనా, అక్కడిదక్కడనే ఆన్ ది స్పాట్ నా యూట్యూబ్ ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటే సమోసాలు ఇస్తా అనే ఆఫర్ అయితే పెట్టిండు. ఇక ఇట్లా పెట్టేసరికి తన ఛానల్ సబ్స్క్రిప్షన్ అయితే వారికి పెంచేసరికి అక్కడికక్కడే ఆఫర్ ప్రకటించి ఒక్కొక్కరికైతే ఒక్కొక్క సమోసా ఇస్తానని అయితే నెట్టింట చెప్తున్నాడు. ఇక సెంటర్ల నిర్వహించి